ఆ అమ్మికి ఏదో ఒక విధంగా చెల్లంతో పెళ్లి జరిపించేసి పంపించేస్తే ఆ ఉంగరం తొడిగిన తలనొప్పి తప్పిపోతాదని మేం ప్రయత్నిస్తా ఉంటే మళ్ళీ కొత్తగా ఏందమ్మా ఈ తలనొప్పిలో? మీ అసలు ఆ పిల్లతో గొడవ ఎందుకు పెట్టుకున్నా మీ నువ్వు? నోరు మూసుకుని గమనుండొచ్చు కదా? ఏందుమా ఉంటది? ఆ దినం నాకు మావకి నిస్తారం జరుగుంటదని ఆ పిల్ల బో తెగేడుస్తా ఉంటది. ఆ పాటికేదో దాని మొగుడు నేను కట్టేసుకున్నట్టు ఓ తెగ బాధపడిపోతా ఉంటది. నాకు మా మావకి నిశ్చితం జరిగితే నీకేంది మీ నొప్పి అని అడిగితే మీ మావ నీకంటే ముందు నా ఏలికి ఉంగరం తొడుకోడని నన్ను బెదిరిస్తా ఉంటది. చెడ్డీ బాబు బుజ్జమ్మకు ఉంగరం తొడగడం ఏంటి? మీకంటే ముందే మీ మాతో నాకు నిశ్చితం జరుగుంటదని ఆ పిల్ల నాకు వార్నింగ్ ఇస్తుందా? చెడ్డీ బాబుకి బుజ్జమ్మకి నిశ్చితార్థం జరగడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. పైగా మీ మావ నాకు ఉంగరం తొడిగిన విషయం బయటపడితే నా పరిస్థితి ఊహించుకోమని నన్నే బ్లాక్మెయిల్ చేసిద్దా? అందుకే నీకు శాస్త్రం చేసుకోమని తొడగొట్ట మరి ఛాలెంజింగ్ చేస్తుంటారు. గొప్ప ఘనకార్యం చేసినావు గాని గమ్మునుండు. ఆ పిల్ల ఇదే మాదిరిగా సిన్నోడు కోసం పోటీ పడుంటే అప్పుడేం జరుగుండేదో అర్థమవుతుండదా? మో దానికంత సీన్ లేదు. అది ఒత్త పిరికి గొడ్డు. దాని గురించి అసలు బాధపడాల్సిన పనే లేదు. సాలే నోర్మయమే. పక్కలో ఉన్న పావుని పక్కనే ఉన్న శత్రువుని తక్కువ అంచనా వేయటం చాలా తప్పు. చూడమే, ఇంకో తూరి నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా గమ్మునుండో. జరగాల్సిన కథని మేం జరిపిస్తాము. ఏందే అర్థమైనదా? అట్నేలే.